వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ ఎడ్యుకేషన్స్. ఆల్రెడీ మనం ఏపీపీసీ గ్రూప్ 2 మెయిన్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ చరిత్ర క్లాస్ చూస్తున్నాం. ఆల్రెడీ మోడర్న్ ఏపీ హిస్టరీ ఐరోపా వారి దాకా మనకు డచ్ వారు, అలానే బ్రిటిష్ వారు, ఫ్రెంచి వారు మరియు పోర్చుగీస్ వారు అని చెప్పేసి మనం కొంతవరకు క్లాస్ నేర్చుకున్నాం. ఈ రెండో పార్ట్గా ఐరోపా వారికి సంబంధించి మరియు బ్రిటిష్ వారికి లేదా బ్రిటిష్ మరియు ఫ్రెంచి వారి మధ్య యుద్ధాల గురించి ఈ సెకండ్ క్లాస్లో కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ టోటల్ పీడిఎఫ్ మీకు కేవలం 19 రూపీస్కి 19 రూపాయలకి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, మనం చెప్పాను కదండి, మనకు పూర్వ చారిత్రక యుగం నుంచి ప్రాచీన పల్లవరు కావాలంటే మీకు 160 రూపీస్ అని చెప్పాను. ప్లస్ ఈ ఏపీ హిస్టరీ నుంచి మోడర్న్ ఐరోపా వారి రాక ప్లస్ కర్ణాటక యుద్ధాలు అనగా బ్రిటిష్ మరియు ఫ్రెంచి వారి మధ్య యుద్ధాలు మనకు ప్లస్ 19 రూపీస్, టోటల్ 179 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, లేదు సార్ మాకు ఇవన్నీ అవసరం లేదంటే కనుక మీకు క్లాసెస్ చూడండి సరిపోతుంది, దీంట్లో అభ్యంతరం ఏం లేదు. ఓన్లీ మీకు మోడర్న్ హిస్టరీ సంబంధించిన పీడిఎఫ్ కావాలంటే 19 రూపీస్ టాపిక్ వైడ్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. క్లాసెస్ విన్నాకనే మీకు డౌట్ ఉంటే పీడిఎఫ్ తీసేసుకోండి. నాకు చాలామంది మెసేజ్ చేస్తున్నారు మళ్ళీ, సార్ ఏన్షియన్ పార్టు కాకతీయులు విజయనగర సామ్రాజ్యం తూర్పు సరిగ్గా పెండింగ్ ఉందంటే నేను చెప్పే క్లాస్ కంటిన్యూగా క్లారిటీగా మొత్తం స్కిప్ చేయదు, వీడియో ఎక్కడ క్లారిటీగా మొత్తం చూడండి. తూర్పు చాళుక్య క్లాసు ఇంకా కంప్లీట్ అవ్వలేదు. తూర్పు చాళుక్యులకు సంబంధించి మనం 25 మంది రాజులు ఉన్నారు. వీరి యొక్క పరిపాలన కాలం నుంచి మనం పూర్తిగా అధ్యయనం చేయవలసి ఉంటుంది. ఓకే, నేను కంప్లీట్ చేస్తాను తూర్పు చాళుక్య క్లాసు, అర్థమవుతుందా? పీడిఎఫ్ కూడా ప్రిపేర్ చేస్తున్నారు, అది త్వరలో మీకు కూడా అందించడం జరుగుతుంది. ఓకే, మీలో పీడిఎఫ్ కావాలంటే కనుక వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, 6300498822. ఓకే, ఈ కాంటాక్ట్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు, డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లెట్స్ క్లాస్ స్టార్ట్. బ్రిటిష్ మరియు ఫ్రెంచి వారి మధ్య యుద్ధాలు. ఓకే, ఈ ఐరోపా వారి రాక అనంతరం ఫ్రెంచి మరియు బ్రిటిష్ వారి మధ్య చెప్పాను, వీరి మధ్య యుద్ధాలే ఇవి. ఓకే, మొఘలులు తమ రాజ్యాన్ని సుబాలను సర్కారులుగా మరియు సర్కారులు పరగణాలుగా మరియు పరగణాలని గ్రామాలుగా విభజించడం జరిగింది. సుబాలు అనగా నీటి రాష్ట్రాలుగా చెప్పవచ్చు. ఈ సుబాలలో ప్రధానంగా 4 సుబాలు కలవు. అవి 1 బెంగాల్ సుబాని, 2 కాబూల్ సుబాని, 3 గుజరాత్ సుబాని మరియు 4 దక్కన్ సుబాని కలవు. అయితే ఈ సుబాలలో మనకు అవసరమైనది ఏంటంటే మనకు ముఖ్యమైనది సమాచారం దక్కన్ సుబా అనేది మనకు ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఓకే, అయితే ఈ దక్కన్ సుబాలో అతిపెద్ద సుబాల సర్కార్ గురించి చెప్పాను కదా, ఈ సర్కారు కర్ణాటక లేదా కర్ణాటక అంటారు. ఓకే, కర్ణాటక అన్న పర్లేదు, కర్ణాటక అన్న పర్లేదు. నోట్ చూడండి, దక్కన్ సుబా అన్నది మొఘలు సామ్రాజ్యంలోని భాగమే. ఇంపార్టెంట్ ఇక్కడ. ఈ కర్ణాటక లేదా కర్ణాటక సర్కార్ ఆక్రమణ కోసం మొఘలులు, బీజాపూర్ సుల్తాన్లు, గోల్కొండ నవాబులు ప్రయత్నించడం జరిగింది. అయితే మొఘలులో చివరివాడేంటి ఔరంగజేబు. ఏం సార్ ఔరంగజేబు చివరివాడు ఎందుకంటే మహామొఘల్లో చివరివాడు ఔరంగజేబు. ఇతని తర్వాత చిన్నవాడు అత్యంత బలహీనలు కావడంతో నేను చివరివాడిని మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, ఇతను 1707తో మరణించడం జరుగుతుంది, గుర్తుపెట్టుకోవాలి. మొఘల్లో చివరి ఔరంగజేబు బీజాపూర్పై దాడి చేసి బీజాపూర్ను 1686 సంవత్సరంలో మొఘలు సామ్రాజ్యంలో విలీనం చేశారు. అలానే ఔరంగజేబు గోల్కొండపై దాడి చేసి 1687లో గోల్కొండను తన మొఘలు సామ్రాజ్యంలో విలీనం చేసుకోవడం జరిగింది. ఇంకా పోతే మిగిలిన వారు ఎవరు మనకు గోల్కొండ నవాబులు కంప్లీట్ అయిపోయారు, బీజాపూర్ సుల్తాన్లు కంప్లీట్ అయిపోయారు, ఇంకా మిగిలిన ఎవరు మొఘలు. ఓకే, మొఘలు మిగిలిన జరిగింది. అయితే 1717 సంవత్సరంలో ఔరంగజేబు మరణించడంతో సాదుతుల్లా ఖాన్ అనే వ్యక్తి ఆర్కాట్ను రాజధాని చేసుకొని 1710లో స్వతంత్ర కర్ణాటక రాజ్యాన్ని స్థాపించిన వారు ఈ సాదుతుల్లా ఖాన్. కర్ణాటక అనేది ఈ కర్ణాటక ఒక రాజధాని ఆర్కాట్, గుర్తుపెట్టుకోవాలి. నేటి కర్ణాటక రాజధాని బెంగళూరుని గుర్తుపెట్టుకోవద్దు. హిస్టరీ పార్ట్కి వచ్చినప్పుడు కర్ణాటక రాజధాని ఆర్కాట్. ఈ ఆర్కాట్ మనకి ఎక్కడుంది, తమిళనాడు ప్రాంతం, గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నోట్ చూడండి, ఆనాటి కర్ణాటక సర్కార్ పాలకుడు సాదుతుల్లా ఖాన్, కర్ణాటక సర్కార్ యొక్క రాజధాని ఆర్కాట్. ఓకే, నెక్స్ట్ చూడండి, కర్ణాటక రాజ్యంను సాదుతుల్లా ఖాన్ తర్వాత పరిపాలించిన వారే దోస్త్ అలీ. ఇక నోట్, కర్ణాటక రాజ్యాన్ని పరిపాలించిన వారిలో గొప్పవాడు దోస్త్ అలీ. ఇంపార్టెంట్ మనకి ఇక్కడ గత ఎగ్జామ్లో అడిగారు.
దోస్తు అలీ మరణాంతరం ఆర్కాడ్ సింహాసనం కోసం వారసత్వ యుద్ధం ప్రారంభమైంది మరియు అన్వరుద్దీన్ మరియు చందా సాహెబ్ల మధ్య నిజాముల్ ముల్క్ కుమారుడు నాజర్ జంగ్ మరియు అతని యొక్క మనమడు ముజఫర్ జంగుల మధ్య ఈ వారసత్వ యుద్ధం కూడా మొదలైంది. వీరి మధ్యము కర్ణాటక సింహాసనం కోసం, ఈ నాజర్ జంగ్ మరియు ముజఫర్ జంగుల మధ్యము హైదరాబాద్ సింహాసనం కోసం. ఇండియన్ హిస్టరీ అసలు చదవని వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి ఇండియన్ హిస్టరీ కర్ణాటక యుద్ధాల టాపిక్ చదివాక ఈ అధ్యయనం చేయండి. లేదు సార్ మాకు అవసరం లేదండి కనుక ఏ హిస్టరీ డైరెక్ట్గా చదువుకోండి. పాత వారైనా సరే కొత్త వారైనా సరే. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, కన్ఫ్యూజ్ అవ్వడం అవసరం లేదు. ఇక్కడ ఈ యుద్ధకాలంలో మద్రాస్ నందు బ్రిటిష్ వారు, పాండిచ్చేరి నందు ఫ్రెంచ్ వారు నివసించారు. వ్యాపార కోసం అక్కడ నిమిత్తమై ఉన్నారు. మద్రాస్ నందు బ్రిటిష్ వారు, పాండిచ్చేరిలో ఫ్రెంచ్ వారు ఉన్నారు వ్యాపార నివారణ కోసం. భారతదేశం నందు బ్రిటిష్ వారికి, ఫ్రెంచ్ వారికి మధ్య 3 ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరిగాయి. వీటిని ఆంగ్లో కర్ణాటిక్ యుద్ధాలు అంటారు, దక్కన్ యుద్ధాలు అంటారు. ఇవన్నీ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా ఒకటే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. మొత్తం 3 యుద్ధాలు జరిగాయి ఆంగ్లేయులకి ఫ్రెంచి వారి మధ్య వ్యాపార నిర్వహణ కోసం, వ్యాపార ఆధిపత్యం కోసం జరిగిన యుద్ధాలు ఇవన్నీ కూడా. మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధం 1746 నుంచి 48 మధ్య. రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం 1749-1754 మధ్య. మూడవ కర్ణాటక యుద్ధం 1756-1763 మధ్య. ఈ 3 కర్ణాటక యుద్ధాలు ఇయర్స్ కూడా ఇంపార్టెంటే, గుర్తుపెట్టుకుని జరిగాయి. ఇప్పుడు మనం మొదటి కర్ణాటక యుద్ధం 1746-1740 జరిగింది. అయితే ఈ యుద్ధానికి గల కారణం చూసుకోవాలి మనం. ఈ యుద్ధము కారణం ఏంటి, మరి ఈ యుద్ధము ఏ సంధితో ముగిసింది మనము ఇండియన్ హిస్టరీలో పాటు చదువుకున్నాము. ఇక్కడ కూడా మనం రిపీట్ చేస్తాను. ఐరోపా నుంచి యూరప్ నందరేంటి ఆస్ట్రియా వారసత్వ యుద్ధం కారణంగా ఈ యుద్ధము ప్రారంభమైంది. ఇక్కడ ఐరోపా ఖండంలో ప్రారంభమైంది. ఈ యూరప్ నందు ఆస్ట్రియా వారసత్వ యుద్ధము ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసింది. ఇది స్వదేశీ సమస్య కాదు, విదేశీ సమస్య. మొదటి కర్ణాటక యుద్ధం ప్రారంభం కావడానికి దీంతో భారతదేశం నందు కూడా మొదటి కర్ణాటక యుద్ధము ముగిసింది. మొదటి కర్ణాటక యుద్ధానికి కారణము ఆస్ట్రియా వారసత్వ సమస్య. ఆస్ట్రియా వారసత్వ యుద్ధం, మొదటి కర్ణాటక యుద్ధం ముగిసింది ఏ సంధి అంటే ఎక్స్లా చాపెల్ సంధితో ముగిసింది. 1748 సంధి అంటే చివరిగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. అయితే ఈ మొదటి ఆంగ్లో కర్ణాటక యుద్ధ ప్రభావం ఆంధ్రదేశం నందు కనిపించదు, అంతగా ప్రభావం చూపలేదు, గుర్తుపెట్టుకోవాలి. ఓకే. నెక్స్ట్ రెండవ కర్ణాటక యుద్ధం 1749-1754. ఈ యుద్ధము స్వదేశీ వారసత్వ యుద్ధం వలన ప్రారంభమైంది. మొదటిది విదేశీ వారసత్వం, ఇది స్వదేశీ వారసత్వ కారణం. 1748లో నిజాం ఉల్ ముల్క్ మరణించడంతో నాజర్ జంగ్ బ్రిటిష్ వారి మద్దతు, ముజఫర్ జంగ్ ఫ్రెంచ్ వారి మద్దతుల మధ్య వారసత్వ యుద్ధం జరిగింది. హైదరాబాద్ యొక్క సింహాసనం కోసం అండి, గుర్తుపెట్టుకోవాలి. నోట్ చూడండి. కర్ణాటకలో బ్రిటిష్ వారు మద్దతు పొందింది అన్వరుద్దీన్ కాగా, హైదరాబాద్ సంస్థానంలో బ్రిటిష్ వారు మద్దతు పొందింది నాజర్ జంగ్. అలానే కర్ణాటకలో ఫ్రెంచి వారి మద్దతు పొందింది చందా సాహెబ్, హైదరాబాద్ నందు ఫ్రెంచి వారి మద్దతు పొందింది ముజఫర్ జంగ్. వీరి యొక్క సిరీస్ కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. అయితే హైదరాబాద్ సంస్థానాన్ని స్థాపించిన వారే నిజాం ఉల్ ముల్క్. ఇప్పుడు 1724 1724లో 1749లో బ్రిటిష్ వారికి ఫ్రెంచి వారికి మధ్య తమిళనాడు రాష్ట్రంలోని అంబూర్ అనే ప్రాంతం వద్ద యుద్ధం జరిగింది. దీన్ని అంబూర్ యుద్ధం అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు. అంబూర్ యుద్ధం ఎప్పుడు జరిగింది? 1749లో. ఎవరి మధ్య జరిగిందంటారు? బ్రిటిష్ మరియు ఫ్రెంచి వారి మధ్య జరిగింది. ఓకే. ఈ యుద్ధం నందు మరణించిన వారు అన్వరుద్దీన్ మరణించడం జరిగింది. ఈ యుద్ధం నందు ఫ్రెంచి వారు విజయం సాధించారు జరిగింది. 1750లో నాజర్ జంగ్ హైదరాబాదు వెళ్తూ మార్గమధ్యమంలో కడప, కర్నూలు నవాబు వంటి హిమ్మత్ ఖాన్చే హతమార్చబడ్డాడు కర్నూలు వద్ద. ఇవన్నీ కూడా గత ఎగ్జామ్లో అడిగినవండి. వాళ్ళ యొక్క ప్రాంతాలు, ఇయర్సు, ఏపీ హిస్టరీలో వ్యక్తులు చాలా ఇంపార్టెంట్. ఓకే. ఈ యుద్ధం తర్వాత కర్ణాటక ప్రాంతానికి చందా సాహెబ్ను పాలకుడిగా ఫ్రెంచి వారు నియమించడం జరిగింది. అలానే హైదరాబాద్కు నిజాంగా ముజఫర్ జంగ్ను పాండిచ్చేరి నందు ఫ్రెంచి అధికారి డూప్లే సమక్షంలో పట్టాభిషేకం జరుపుకొని డూప్లేకి ఒక బిరుదు ప్రదానం చేశారు. జూప్ జంగ్ అంటారు. దీన్ని ఏమంటారు? జూప్ జంగ్ లేదా జూపర్ జంగ్ లేదా జూప్ జంగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే. జూప్ జంగ్. ముజఫర్ జంగ్ డూప్లే సమక్షంలో పట్టాభిషేకం జరుపుకొని ఫ్రెంచి వారికి రాసించిన ప్రాంతాలు అంటే శిస్తు వసూలు చేసుకోవడానికి రెవెన్యూకు ఏంటి మచిలీపట్నం, దివిసీమ, యానం అనే ప్రాంతాలను ముజఫర్ జంగ్ డూప్లేకి రాసివ్వడం జరిగింది. ఎందుకను? ఈ డూప్లే సహాయంతో ముజఫర్ జంగ్
పట్టాభిషేకం జరుపుకుందుకు కానీ 1750లో ముజఫర్ జంగ్ హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యంలో రాయచోటి, నేటి కడప జిల్లాలోని రాయచోటి, గత ఎగ్జామ్లో అడిగారు గ్రూప్ 2లోని ఏ ప్రాంతం అంటే రాయచోటి, నేటి కడప జిల్లాలోని దగ్గర లక్కిరెడ్డిపల్లె వద్ద రాయచోటి అడిగారు. లక్కిరెడ్డిపల్లె ఇంపార్టెంట్ ఇక్కడ. హిమ్మత్ ఖాన్చే హత్య చేయబడ్డారు. అక్కడ చెప్పిన వారు కూడా హిమ్మత్ ఖాన్, ఇక్కడ కూడా హిమ్మత్, ఇద్దరు కూడా హిమ్మత్ ఖాన్ చేతిలోనే మరణించడం జరిగింది. ఓకే. 1752లో హైదరాబాద్లోని ఫ్రెంచ్ అధికారి బుస్సీ నాజర్ జంగ్ సోదరుడి సలాబత్ జంగ్ను హైదరాబాద్ నిజాంగా ప్రకటించారు. ఎవరి యొక్క మరణంతో? ముజఫర్ జంగ్ మరణంతో. ఎవరిని పిలిచారు? బుస్సీ నాజర్ జంగ్ను సోదరుడి సలాబత్ జంగ్ను హైదరాబాద్ నిజంగా ప్రకటించారు. గత ఎగ్జామ్లో కూడా అడగడం జరిగింది. నియమించిన వారు బుస్సీ, ఎవరిని? సలాబత్ జంగ్ని. ముజఫర్ జంగ్ మరణంతో 1752లో ఫ్రెంచి వారికి సలాబత్ జంగ్ నిజాం నియమించబడ్డారు కదా, దానికి గాను 1752లో ఫ్రెంచి వారికి సలాబత్ జంగ్ శ్రీకాకుళం, ఏలూరు, రాజమండ్రి, కొండపల్లి అనగా ముస్తాఫానగర్ నుండి ఈ కొండపల్లిలోని కొన్ని ప్రాంతాలను రాసిచ్చారు ఈ సలాబత్ జంగ్ రెవెన్యూ వస్తువుల కోసమే. అయితే ఈ ఆర్కాడ్ ముట్టడిలో భాగంగా చందా సాహును వధించినది రాబర్ట్ క్లైవ్. రాబర్ట్ క్లైవ్ యొక్క బిరుదు ఆర్కాడ్ వీరుడు. 1754లో గాడ్హ్యూ అనే ఫ్రెంచ్ అధికారి బ్రిటిష్ వారితో అనగా రాబర్ట్ క్లైవ్తో పాండిచ్చేరి సంధి చేసుకున్నాడు. దీంతో రెండవ కర్ణాటక యుద్ధం ముగిసింది. అది ఒక స్వదేశ సమస్య. రెండవ కర్ణాటక యుద్ధము స్వదేశ సమస్య. హైదరాబాద్ కర్ణాటక సింహాలు చెప్పాము. రెండవ కర్ణాటక ముగిసింది పాండిచ్చేరి సంధి. ఎప్పుడు? 1754. గుర్తుపెట్టుకోవాలి. పాండిచ్చేరి సంధి. మొదటిది ఎక్సా చాపెల్ సంధి. ఓకే. ఈ సంధి ప్రకారం మహమ్మద్ అలీ కర్ణాటక నవాబుగా, సలాబత్ జంగ్ హైదరాబాద్ నిజాంగా స్థిరపడ్డారు. ఈ రెండవ ఆంగ్లో కర్ణాటక యుద్ధ ప్రభావం ఆంధ్రదేశం నందు పాక్షికంగా కనిపించడం జరిగింది. దాని ప్రభావం పాక్షికంగా ఉంది. నెక్స్ట్ మూడవ కర్ణాటక యుద్ధం 1756-1763. యూరోప్లో జరిగినటువంటి సప్తవర్ష సంగ్రామం కారణంగా భారత్లో ఈ మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధం ప్రారంభమయ్యడం జరిగింది. 7 సంవత్సరాల యుద్ధం. సప్తవర్ష సంగ్రామం అంటే 7 సంవత్సరాలు కదా అలా. ఈ మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధ ప్రభావం ఆంధ్రదేశంపై అత్యంత ప్రభావాన్ని చూపింది. ముఖ్యమైనది, ఇంపార్టెంట్. ఈ మూడవ ఆంగ్లో కర్ణాటక యుద్ధంలో బాగా జరిగిన కొన్ని యుద్ధాలు లేదా సంఘటనలు చూద్దాం. ఇంపార్టెంట్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. మొదటిది తుమ్మలపాలెం యుద్ధం 1756 జరిగింది. అలానే చారు మహల్ ఒప్పందం 1756 సంవత్సరం జరిగింది. బొబ్బిలి యుద్ధం ఇంపార్టెంట్ 1757. చందుర్తి యుద్ధం 1758 ఇంపార్టెంట్ ఇవి. బంగాళాఖాతం యుద్ధం బ్రిటిష్ ఫ్రెంచ్ వారి మధ్య 1759. మచిలీపట్నం ఆక్రమణ 1759 సంవత్సరం. కొండూరు యుద్ధం 1759. వందవాసి యుద్ధం 1760 వెరీ ఇంపార్టెంట్ అండి. ప్యారిస్ సంధి కూడా ఇంపార్టెంట్ 1763. ఇవన్నీ చూడండి. తుమ్మలపాలెం యుద్ధం, చారుమహల్ ఒప్పందం, బొబ్బిలి యుద్ధం, చందుర్తి యుద్ధం, బంగాళాఖాతం బ్రిటిష్ ఫ్రెంచ్ వారి మధ్య యొక్క యుద్ధం, మచిలీపట్నం యొక్క ఆక్రమణ, కొండూరు యుద్ధం, వందవాసి యుద్ధం మరియు ప్యారిస్ సంధి ఇవన్నీ కూడా మూడవ కర్ణాటక యుద్ధ కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు లేదా యుద్ధాలుగా చెప్పవచ్చు. మొదటిది తుమ్మలపాలెం యుద్ధం 1756లో జరిగింది. ఇంపార్టెంట్. శ్రీకాకుళం యొక్క పాలకుడైనటువంటి ఆంధ్రదేశంలోని శ్రీకాకుళం యొక్క పాలకుడైనటువంటి జాఫర్ అలీ ఫ్రెంచి వారి యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకించారు. దీంతో హైదరాబాద్ ఉన్నటువంటి ఫ్రెంచ్ అధికారి బుస్సీ విజయనగర పాలకుడైనటువంటి విజయనగర సంస్థానాధిపతి విజయరామరాజు సహాయంతో బుస్సీ జాఫర్ అలీపై దండయాత్ర చేశారు. 1756లో బుస్సీ విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లి సమీపంలోని తుమ్మలపాలెం అనే గ్రామంలో జరిగిన యుద్ధంలో జాఫర్ అలీ బుస్సీ సైన్యాల చేతిలో హతమార్చబడ్డాడు. ఇదే తుమ్మలపల్లి యుద్ధం 1756. నాటి శ్రీకాకుళం పాలకుడు జాఫర్ అలీ, ఫ్రెంచ్ అధికారి బుస్సీ ఎవరి సహాయంతో? విజయనగర పార్టీ విజయరావు సమయంతో జాఫర్ అలీ ఖాన్పై దండయాత్ర చేశారు. ఓకే. ఎప్పుడు? 1756. ఇంపార్టెంట్ ఇవన్నీ. చారు మహల్ ఒప్పందం 1756. హైదరాబాద్ నవాబు వంటి సలాబత్ జంగ్పై ఫ్రెంచి అధికారి అంటే బుస్సీ ఆధిపత్యం పెరిగినది. దీనితో సలాబత్ జంగ్ బుస్సీ ఆధిపత్యం ధిక్కరించి బుస్సీని హైదరాబాద్ వదిలి వెళ్ళమని ఆజ్ఞలు జారీ చేశారు. దీంతో బుస్సీ సలాబత్ జంగ్ను హైదరాబాద్లోని చారుమహల్ అనే భవనం నందు బంధించారు. ఈ చారుమహల్ అనేది హైదరాబాద్లోని భవనం అండి. ఆ భవనం పేరు మీదనే పేరు రావడం జరిగింది. 1756లో సలాబత్ జంగ్ బుస్సీల మధ్య చారుమహల్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం దీంతో బుస్సీ సలాబత్ జంగ్ను హైదరాబాద్లోని చారుమహల్ అనే భవనంలో బంధించడం జరిగింది.
1757లో సలాబత్ మరియు బుస్సీల మధ్య చారు మహల్ ఒప్పందం జరిగింది. ఇప్పుడు 1756 గుర్తుపెట్టుకోవాలి. ఈ ఒప్పందం ప్రకారం ఫ్రెంచి వారికి మరియు బుస్సీకి పూర్వ లేదా పూర్వ అధికారాలు రావడం జరిగింది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ బొబ్బిలి యుద్ధం, వెరీ వెరీ ఇంపార్టెంట్. బొబ్బిలి యుద్ధం ఇక్కడ ఏపీ హిస్టరీ. అక్కడ ఏం జరుగుతుంది? ప్లాసీ వార్ 1757 కదా, గుర్తుపెట్టుకోవాలి. ఇండియన్ హిస్టరీలో ప్లాసీ వార్, ఇక్కడ బొబ్బిలి యుద్ధం. విజయనగర యొక్క జిల్లాలోని బొబ్బిలి యొక్క జమీందార్ మరియు విజయనగర జమీందార్ల మధ్య అనేక విభేదాలు ఉండేవి. విజయనగర సంస్థాన పాలకుడు విజయరామరాజు, అలానే బొబ్బిలి సంస్థాన జమీందార్ రంగారావు, వీరి పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. 1747లో విజయనగర జమీందార్ అయినటువంటి విజయరామరాజు పెద్దాపురం తూర్పుగోదావరి జిల్లాలోని జమీందార్ అయిన జగపతిరాజు సహాయంతో బొబ్బిలి రంగారావును హతమార్చడం జరిగింది. 1757 అండి, 1747 చెప్పాను, సారీ 1757, ప్రింట్ మిస్టేక్ అది. విజయరామరాజు బొబ్బిలి తన ఆస్థానంలో కలుపుకోవడం జరిగింది. ఇది హతమార్చిన తర్వాత. మరియు బొబ్బిలి ప్రజలపై అనేక ఆకృతాలకు పాల్పడ్డాడు ఈ విజయరామరాజు. ఈ ఆకృతాలకు వ్యతిరేకంగా బొబ్బిలి రంగారావు యొక్క బావమరిది తాండ్ర పాపారాయుడు విజయరామరాజు హతమార్చి బొబ్బిలి పులి అనే బిరుదును పొందాడు ఈ తాండ్ర పాపారాయుడు. నోట్ చూడండి, 1757 జనవరి 20 జరిగింది బొబ్బిలి యుద్ధం. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి ఇయర్స్, డేట్ కూడా. నెక్స్ట్ చందుర్తి యుద్ధం 1758 చందుర్తి యుద్ధం. ఉత్తర కోస్తానందు ఫ్రెంచి వారి యొక్క ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ విజయనగర జమీందారు అయినటువంటి ఆనంద గజపతి విజయరామరాజు యొక్క కుమారుడు, అంటే విజయరామరాజు వచ్చిన వారే ఆనంద గజపతి తిరుగుబాటు చేశారు. ఈ ఆనంద గజపతి బ్రిటిష్ వారితో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం ఆక్రమించిన ప్రాంతాల్లో తీర ప్రాంతాలు మాత్రం బ్రిటిష్ వారికి ఇవ్వాలని ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది, బ్రిటిష్ మరియు ఆనంద గజపతి మధ్య. ఆనంద గజపతి యొక్క సైన్యాలు బ్రిటిష్ సైన్యాన్ని కల్నల్ ఫోర్ట్ సైన్యాలు మచిలీపట్నంపై దాడి చేయాలని నిర్ణయించడం జరిగింది. 1758లో ఆంధ్రదేశంలోని గోదావరి తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి సమీపంలో గల చందుర్తి అనే గ్రామం వద్ద బ్రిటిష్ సైన్యాలకు ఫ్రెంచి సైన్యాలకు మధ్య యుద్ధం జరిగింది. ఆనాటి బ్రిటిష్ సైనిక అధిపతి కల్నల్ ఫోర్ట్, ఫ్రెంచ్కి కాన్స్లా ఉన్నారు. దీన్నే చందుర్తి యుద్ధం అంటారు. చందుర్తి యుద్ధం జరిగిందంటే 1758 డిసెంబర్ 7. ఇంపార్టెంట్, ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఈ చందుర్తి యుద్ధం నందు బ్రిటిష్ వారు విజయం సాధించడం జరిగింది. నోట్ చూడండి, ఈ యుద్ధంతో ఆంధ్రదేశం నందు ఫ్రెంచి వారి యొక్క ఆధిపత్యం పూర్తిగా అంతమైనది. ఇంపార్టెంట్, ఫ్రెంచి వారి యొక్క ఆధిపత్యం ఆంధ్రదేశం నందు పూర్తి అంతమైందంటే చందుర్తి యుద్ధం. అలానే ఈ ఆంధ్రదేశం నందు బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యస్థాపనకు నాంది పలికిన యుద్ధం చందుర్తి యుద్ధం. ఫ్రెంచి వారి ఆధిపత్యం ముగిసి బ్రిటిష్ వారి యొక్క సామ్రాజ్యస్థాపనకు నాంది పలికిన యుద్ధం చందుర్తి యుద్ధం, గుర్తుపెట్టుకోవాలి. కొండూరు యుద్ధం 1759. 1759 సంవత్సరంలో ఆనంద గజపతి మచిలీపట్నం నుండి తన రాజధాని విజయనగరంకు వెళ్ళు మార్గమధ్యంలో కొండూరు వద్ద జరిగిన యుద్ధంలో పెద్దాపురం జమీందారు జగపతి రాజును హతమార్చాడు. దీనే కొండూరు యుద్ధం అంటారు. ఇంపార్టెంట్ ఇక్కడ మనకి. బంగాళాఖాతం నందు యుద్ధం 1759 సంవత్సరం. 1759 సంవత్సరంలో బ్రిటిష్ నౌకలు మరియు ఫ్రెంచ్ నౌకల మధ్య యుద్ధం జరిగింది. బ్రిటిష్ అధికారం పోఫోకాక్, ఫ్రెంచి అధికారం దిలూచిని ఓడించారు. దీంతో ఫ్రెంచి వారి యొక్క ఓటమి జరిగింది. వీరి యొక్క పేర్లు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి మనం కూడా. నెక్స్ట్ మచిలీపట్నం ఆక్రమణ 1759. 1759 నాటికి బ్రిటిష్ వారు మచిలీపట్నంను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకున్నారు. ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగారు గ్రూప్ 2. మచిలీపట్నం ఆక్రమించిన బ్రిటిష్ వారు ఏ సంవత్సరం అంటే 1759. కంప్లీట్ కావాలంటే 1759 ఏప్రిల్ 8న మచిలీపట్నంను ఆక్రమించడం జరిగింది బ్రిటిష్ వారు, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వందవాసి యుద్ధం 1760. ఇంపార్టెంట్ అండి, చాలాసార్లు అడిగారు వందవాసి యుద్ధం గురించి ఎగ్జామ్లో. తమిళనాడులోని వందవాసి అనే ప్రాంతంలో బ్రిటిష్ వారికి మరియు ఫ్రెంచి వారి మధ్య యుద్ధం జరిగింది. ఇదే వందవాసి యుద్ధం. ఈ యుద్ధంలో బ్రిటిష్ సైన్యాధికారి సర్ ఐర్కుట్, ఫ్రెంచ్ సైన్యాధికారి కౌంట్ డి లాలీ. ఈ యుద్ధంలో ఐర్కుట్ అనగా బ్రిటిష్ వారి యొక్క విజయం సాధించడం జరిగింది. ఈ యుద్ధం తర్వాత భారత్లో బ్రిటిష్ వారి ఆధిపత్యం యొక్క పెరిగినది. ఈ యుద్ధంతో వందవాసి యుద్ధం. నెక్స్ట్ ప్యారిస్ సంధి 1763. చాలా ఇంపార్టెంట్. యూరోప్లో జరిగిన సప్తవర్ష సంగ్రామ యుద్ధం ప్యారిస్ సంధితో ముగిసింది. ఈ మూడవ కర్ణాటక యుద్ధము భారతదేశంలో ప్యారిస్ సంధితో ముగిసింది. మూడవ కర్ణాటక యుద్ధం గల కారణం సప్తవర్ష సంగ్రామం, ఎక్కడ యూరోప్లో. మరి సంధి ఏంటి? ప్యారిస్ సంధితో ముగిసింది. మూడవ కర్ణాటక యుద్ధం ప్యారిస్ సంధితో ముగిసింది. ఓకే అండి.
ఈ క్లాస్ ఇంతటితో మనకు పూర్తిగా ఐరోపా వారి రాక మరియు కర్ణాటక యుద్ధాలు పూర్తిగా క్లాస్ కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఆంధ్రదేశాన్ని బ్రిటిష్ వారి యొక్క ఆక్రమణ క్లాస్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈరోజు ఈవినింగ్ కూడా మనకు తూర్పు చాళుక్యులు నెక్స్ట్ టాపిక్ కూడా కంప్లీట్ చేయడం జరుగుతుంది. నేను అప్లోడ్ చేసే వీడియో క్లారిటీగా వినండి. స్కిప్ చేసి చూసుకొని పోతే కొన్ని మిస్ అయిపోతే మీరు ఇబ్బంది పడతారు. చెప్పాను కదండి, మళ్ళీ చెప్తాను. 179కి పూర్వ చారిత్రక యుగం నుంచి ప్రాచీన పల్లవుల వరకు ప్లస్ మోడర్న్ హిస్టరీలో ఐరోపా వారి రాక, ఓన్లీ ఐరోపా వారి రాక కదండి, ఐరోపా వారి రాక ప్లస్ కర్ణాటక యుద్ధాలు కంప్లీట్గా మీకు ప్రొవైడ్ చేయడం అవుతుంది 179 రూపీస్కి. లేదు సార్ మాకంటే కనుక పూర్వ చారిత్రక యుగం నుంచి ప్రాచీన పల్లవుల వరకు 160 రూపీస్, లేదా ఓన్లీ మాకు మోడర్న్ కావాలంటే ఒక 19 రూపీస్, టోటల్ 179 రూపీస్కి మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. టాపిక్ వైజ్గా తీసుకోండి, ఎలా అయినా మీకు ప్రొవైడ్ చేస్తాను. వాట్సాప్ నెంబర్ 6300498822. ఓకే అండి, ఈ కాంటాక్ట్ని నేను కాంటాక్ట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అని షేర్ చేయండి, మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.